ఒక పెద్ద అడవికి దగ్గరగా ఉన్న రంగుల గ్రామంలో గజిబిజి జుట్టుతో పెద్ద ఆసక్తికరమైన కళ్లతో ఉన్న ఒక చిన్న అందమైన అబ్బాయి ఉండేవాడు. ప్రతిరోజూ అతను అడవిలోకి ఎగిరిపోయే పక్షులను చూస్తూ ఆ అడవిలో ఏమి అద్భుతాలు దాగ ఉన్నాయో అని ఆలోచించేవాడు. ఒకరోజు చిన్న బ్యాగ్ వేసుకుని తన చేతిలో చెక్క దిక్సూచి పట్టుకుని అతను అడవిని అన్వేషించడానికి బయలుదేరాడు. అడవిలోకి అడుగుపెట్టగానే ఆకుల మధ్య సూర్యకాంతి నర్తించసాగింది. చుట్టూ సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. చెట్లు పురాతన కథలు చెబుతున్నట్లుగా అనిపించాయి. అక్కడ అతను వేళ్లలో చిక్కుకున్న ఒక చిన్న జింక పిల్లను రక్షించాడు. కొద్ది దూరం వెళ్ళాక తేనెటీగల నుంచి ఒక చిన్న ఎలుగుబంటి పిల్లను కాపాడాడు. నది దగ్గర ఒక చిన్న ఏనుగుకు దాటడానికి సహాయం చేశాడు. కాని అడవిలో లోపలికి వెళ్తూ చీకటి పెరిగింది. ఒక్కసారిగా అతనికి తాను దారి తప్పిపోయానని అర్థమైంది. భయం అతని మనసును నింపింది. అప్పుడే అతను సహాయం చేసిన జంతువులన్నీ తిరిగి వచ్చాయి. జింక, ఎలుగుబంటి, ఏనుగు అన్నీ కలిసి అతనికి దారి చూపించాయి. సాయంత్రం అడవి అంచున నిలబడి ఆ అబ్బాయి నవ్వాడు. ఆ రోజు నుంచి అతను అడవిని కేవలం చూడలేదు, అది అతని స్నేహితురాలిగా మారింది. అతను దాని రక్షకుడిగా మారాడు.